దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన 103 అధ్యాయం 17-18 వచనాలు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. చూడండి, పరిశుద్ధుడైనటువంటి ప్రభువు ఆయన యొక్క కట్టడలను, ఆయన యొక్క నిబంధనను, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించేవారిగా ఉండాలని ఆయన సెలవిస్తున్నారు. మరి మీరు దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నట్టయితే, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా మీరు ఉన్నట్టయితే తప్పకుండా ఆయన నిబంధనను, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను గైకొంటారు. దేవుని యొక్క వాక్యమును పట్టించుకొనకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నటువంటి వారు దేవుని యొక్క కృపను పోగొట్టుకునేవారిగా ఉంటున్నారేమో. అయితే మరి దేవుని యొక్క కృప 1000 తరముల వరకు, యుగ యుగముల వరకు ఆయన తన కృపను దయచేవాడిగా ఉన్నాడు కనుక ఆయన కృపను మనము పొందుకునేవారిగా ఉండాలి. మన పిల్ల పిల్ల తరముల వరకు ఆయన కృప, ఆయన నీతి మన ద్వారా వెళ్ళాలి. ఇది దేవుని యొక్క చిత్తము కనుక దేవుని యొక్క కట్టడలను గైకొనండి. దేవునికి లోబడి ఆయనందు భయభక్తులు కలిగి ఆయనను గొప్పగా సేవించండి. ఆయన యొక్క కృపను ఎంత మాత్రం పోగొట్టుకొనకుండా ఆయన యొక్క కృప ద్వారా నింపబడి మీ ద్వారా ఆయన కృపను ఇంకనూ కూడా ముందు తరముల వరకు వెళ్ళినట్లుగా మనం దేవునికి ఇష్టలుగా జీవించేవారిగా ఉందాం. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ యొక్క మాటలు వింటున్న బిడ్డల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. వారికి ఈ దినమంతా మీరు తోడుగా ఉండండి. వారి యొక్క కుటుంబంలో, వారి సమస్తంలో, వారి ఉద్యోగాలు, వారి వర్క్స్ అన్నీ కూడా తండ్రి, వారి వ్యాపారాలన్నింటిలో మీరు ఉండండి. పిల్లల చదువుల్లో మీరు ఉండండి. ప్రతి ఒక్కరి ప్రయాణ రాకపోకలు మీరు ఉండండి. అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరిని ప్రభా గొప్పగా పోషించండి. శాంతి సమాధానంతో నెమ్మదితో నింపండి. ధైర్యపరచండి, బలపరచండి. ప్రతి సాతాను ఆటంకములను ఒక్కొక్కరి వద్ద నుంచి తొలగించండి. పరిశుద్ధ దేవ విడిపించండి. ఈ దినమంతాన్ని ప్రజలు గొప్పగా మీరే తోడైండి, కాపాడండి. కీడు, శోధన, మరణ, అపాయములు దూరపరచండి. పరిశుద్ధ పరలోకించి ఎంతో గొప్పగా దయచేయమని సమస్తం నీకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.